అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లివింగ్ లైఫ్ ఇంటీరియర్ బ్లాగ్స్. ఈరోజు మనం బాచ్పల్లి రెడ్డి ల్యాబ్స్ పక్కన ఉన్న నిర్వాణ కన్స్ట్రక్షన్లో మనం ఈ ఫ్లాట్ అయితే చేస్తున్నామండి 138. సో ఇది ఆల్రెడీ చేసి కూడా 1 year అయిపోతుంది. బట్ అప్పటి నుంచి మాకు కుదరలేదు షూట్ చేయడానికి. ఈ రోజు షూట్ చేయడానికి వచ్చాము. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. సో ఈ 3BHK ఫ్లాట్ ఇంటీరియర్ మొత్తం అంతా మనం వాక్ త్రూ చూద్దామండి. అలాగే వన్ బై వన్ మెటీరియల్ కానీ వర్క్ ఎలా చేసామనేది కానీ మేము ఏది ఎలా తీసుకున్నాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ షార్ట్ యాజ్ నీ వీడియోలు బాగా లాంగ్ వస్తున్నాయి, ఐ నో దాట్. బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ ఇన్ అ షార్ట్ వే. ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా చేయడానికి నేను ట్రై చేస్తానండి. రండి చూద్దాం.
సో ప్రస్తుతం మనం హాల్లో ఉన్నామండి. హాల్లో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా వచ్చేది టీవీ యూనిట్ ఆర్ పార్టిషన్ లేదా క్రోకర్ యూనిట్ అనే కాన్సెప్ట్ అని వస్తున్నాయి కదా. సో ఇక్కడ మనం ఈ ఫ్లాట్లో వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ కావచ్చు, లేకపోతే వుడ్ వర్క్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్ అండి, మొత్తం అంతా ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ మనమే చేస్తున్నాము. వాల్ ప్యానల్స్ వాల్ మౌల్డింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనమే చేస్తున్నాము. మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తానండి, బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. మనకి ఇక్కడున్న ఈ ఫ్లాట్లో మనకి టీవీ యూనిట్ అనేటప్పటికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ చిన్న ఇష్యూ. మనకి ఇక్కడ ఇది ఇలా ఉందండి స్పేస్, మనకు కావాలంటే ఇలా లెంత్ ఎక్కువ ఉంది, బట్ ఇలా డెప్త్ వైజ్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ సో ఇది డెప్త్ వచ్చేటప్పటికి 12 feet వరకు ఉందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ టీవీ యూనిట్ స్టార్ట్ చేసినట్టయితే మనకి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే హాఫ్ ఆఫ్ ద స్పేస్ అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ కొంచెం చేస్తేనేమో మనకి రూమ్కి సెంటర్ కాదు, అట్లాగే మనకి ఇది ఎంటీ స్పేస్ వదిలేస్తేనేమో కట్ చేసినట్టుగా ఉంటుంది కదండి. డోర్ మేజర్ పోర్షన్ మనకి ఏంటి, డోర్ అనేది క్లోజ్లోనే పెట్టుకుంటాం. సో క్లోజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యూనిట్ అంతా కూడా ఒక పక్కకి వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ ద డోర్. సో మనం తీసుకునేది ఎట్లా ఉండాలంటే కంప్లీట్ యూనిట్ లాగా తీసుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం మనకి డోర్ క్లోజ్ చేసినప్పుడు, డోర్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న స్పేస్ అనేది మనకి వే ఆఫ్ పాత్ కానీ, ఎందుకంటే మెయిన్ డోర్లో నుంచి మనకి రెగ్యులర్గా రావాల్సిన రిఫ్రిజిరేటర్ కావచ్చు, వాట్ ఎవర్ ద పెద్ద ఆస్పెక్ట్స్ కావచ్చు అని మనకి మెయిన్ డోర్లో కంపల్సరీ ఫ్రీ ఆస్పెక్ట్లో ఇంటర్నల్గా వెళ్ళాల్సి వస్తుంది కదా. సో అక్కడ ఏదైతే ఆగిపోతుందో మనకి ఇబ్బంది అయిపోతుంది లోపలికి రావడానికి. అందుకని మనం దాన్ని అబ్స్టికల్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం మనం దాన్ని కవర్ చేసుకోవాలన్న కాంటాక్ట్స్లో తీసుకున్నప్పుడు. సో ఇక్కడ మిర్రర్ తోటి మీకు చూస్తే మీరు ఇక్కడ ఎన్గ్రూవింగ్ అండి, మిర్రర్ ఎన్గ్రూవింగ్ చేయించి ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మనకి కొంచెం ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం కొంచెం రిస్క్తో కూడుకున్న పని మెటీరియల్ అనేది. ఎందుకంటే గ్రూ చేస్తున్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటాడు, దానికి మళ్ళీ రెగ్యులర్ చేసే దగ్గర చేయరు, దానికి మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో ఉంది, ఒక 50 kilometers డిస్టెన్స్లో కానీ ఆ ప్లాంట్ ఉంది చేసేది. సో మళ్ళీ అక్కడ ఆర్డర్ ఇచ్చి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. బట్ వేసిన తర్వాత అంబియన్స్ అయితే ఇదండి, డెఫినెట్గా చాలా వే బెటర్ లుక్ వస్తుంది నార్మల్ ఏదైనా మెటీరియల్ తీసుకున్నట్టయితే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అని చేస్తున్నానని కాదండి, మీరు ఒకసారి నా వీడియోస్ ఏది చూసుకున్నా సరే, మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా ఏది ఇంటీరియర్ వర్క్ చూసినా సరే, నేను యూజ్ చేసేది ఒకే ప్లేస్లో మల్టిపుల్ మెటీరియల్స్ తోటి నేను ప్లే చేస్తానండి. సో దట్ మాకు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్స్ అవుతుంది. రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో ఇక్కడ మిర్రర్ యూజ్ చేశాను, అట్లాగే ఇక్కడేమో పీవీసీ లోవర్స్ యూజ్ చేశాను. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేటప్పటికి రిమైనింగ్ అంతా కూడా మనకి ప్లైవుడ్ తోటి లామినేట్ తోటి కవర్ చేస్తున్నాము. సో ఇంకా ఇక్కడ చెప్పాలంటే మనకి 3 మెటీరియల్స్ అండి, ఒకటి ప్లై అండ్ లోవర్స్ అండ్ మిర్రర్ తోటి ప్లే చేస్తున్నాము. బట్ ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఇంకా స్పేస్ ఉన్న ప్లేసెస్కి ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా. సో అకార్డింగ్లీ మనకి కాస్టింగ్ అనేది డిఫర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి అందుకే ఈ మిర్రర్ అనేది తీసుకున్నామండి. కంటిన్యూ దట్ మనకి ఏంటంటే టీవీ ప్యానల్లో ఇక్కడంతా కూడా మనకి లోవర్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం వైర్స్ అవి కనపడకుండా సెటప్ బాక్స్ అవన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇక్కడేమో మనకి టీవీకి రెగ్యులర్గా మనం అన్ని చోట్ల ఇస్తాము, అది అలాగే దానికి ఇది ఇవ్వడం జరిగిందండి షట్టర్. రిమైనింగ్ అంతా కూడా మనకి డ్రా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే మొత్తం సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చున్నామండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన కింద గ్యాప్ ఉంది కదా, సో ఆ గ్యాప్ ఏంటంటే వెనక పక్క కూడా మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ మనకి ఎవరైనా పిల్లలు అది ఎక్కినా చేసినా కూడా మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అవ్వకుండా, వెయిట్ అది పెట్టినా ఏం చేసినా స్టాండ్ బైగా ఉండటం కోసం. అట్లాగే ఇప్పుడు ఇలాంటి ఊఫర్ లాంటివి అవి పెట్టాల్సి వస్తుంది కదా ఖచ్చితంగా. సో అప్పుడు ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫ్లోర్లో మౌల్డ్ చేయాలి, లేదంటే వుడ్ మీద మౌల్డ్ చేయాలి. సో వుడ్ మీద మౌల్డ్ చేసినప్పుడు అది కొంచెం వెయిట్ ఏదైనా పెట్టాలన్న డెకరేటివ్ పిల్లలు అది వచ్చి ఎక్కినా తొక్కినా ఏం చేసినా కూడా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అన్న కాంటెక్స్ట్లో సపోర్ట్ తీసుకొని చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ నాబ్స్ కూడా మనకి కంప్లీట్గా బ్రాస్ నాబ్స్. ఇది కుడోస్ బ్రాండ్ నుంచి యూజ్ చేయడం జరిగిందండి. మనకంతా కూడా ఇది కాంబినేషన్ ఆఫ్ లామినేట్, కింద ఇది లామినేటే, అలాగే ఇది కూడా వుడెన్ కలర్ లామినేటే మనకి. కానీ ఫ్రంట్ పోర్షన్లో వచ్చేటప్పటికి మనము 2mm 40mm థిక్నెస్లో ఉండే ఎడ్జ్ బైండింగ్ తోటి షార్ప్ ఎడ్జెస్ లేకుండా క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే డోర్ ఇమీడియట్ కాబట్టి మళ్ళీ మనం ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే పొడుచుకోకుండా చేసిన, పిల్లలు అది అటు ఇటు పరిగెత్తినా తగిలినప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ మొత్తం స్క్రాచ్ అది అవ్వకుండా, ఎందుకంటే లామినేట్ బేస్డ్ అన్నప్పుడు కొంచెం షార్ప్ ఎడ్జ్ వస్తుంది. అదే మీరు వినియర్ బేసెస్కి వెళ్ళారనుకోండి కొంచెం బ్లంట్ ఎడ్జ్ వస్తుంది కదా, డీకో కానీ ఇది కానీ. సో బట్ ఇది ఏంటంటే డిఫరెంట్ అనమాట. సో ఇది అండ్ అట్లాగే ఇది ఏదైనా రెగ్యులర్గా ఇక్కడ ఏదైనా స్టోరేజ్ లాంటిది ఇచ్చి మనకి గ్లాస్ తోటి చేయొచ్చు. బట్ ఇక్కడున్న స్పేస్కి ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ లాగా ఇచ్చేస్తే బాగా టైట్ అయిపోతుంది, టీవీకి కూడా మనకి ఇది ఉండదు అని చెప్పి మనకి ఏంటంటే ఇది క్లమ్జీ అవ్వద్దు అని సో దీన్ని ఓపెన్ ఎడ్జెస్ తోటి చేయడం జరిగిందండి. సో అందుకని ఈ డెకరేటివ్ స్పాటర్స్ ఏమైనా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవడానికి. సో ఆల్రెడీ మీరు పెట్టున్నది చూస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ద అవుట్పుట్.
వాట్ యూ ఎక్స్పెక్టెడ్ ఫర్. అండ్ అలాగే మనకి సీలింగ్ కూడా చూస్తే సీలింగ్ కూడా మొత్తం అంతా మనమే ఎగ్జిక్యూట్ చేసామండి, యాజ్ మినిమల్ యాజ్. ఇప్పుడైతే అసలు ఈ కోలైట్ కూడా మేము ఇవ్వట్లేదు, అప్పుడు ఇది 1 year బ్యాక్ చేసింది అంటున్నాను కాబట్టి. సో మనకి ఏంటంటే కోలైట్ అప్పుడు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే సార్ వాళ్ళు స్పెసిఫిక్గా అడిగారు ఈ రూమ్కి అట్లీస్ట్ హాల్ వరకు కావాలని చెప్పి. అలాగే మీరు ఫార్వర్డ్ వెదర్ చూసుకుంటే మనకి ఇక్కడ పార్టిషన్ ఉంది. టీవీ యూనిట్ కంటిన్యూటీలో మనకి ఏంటంటే పార్టిషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వరకు లివింగ్ అనేది సెపరేట్ చేసాం అనమాట. సో పార్టిషన్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ హైట్ లా బాక్స్ లా కనిపిస్తుంది కదా. సో అదర్ సైడ్ వచ్చేటప్పటికి మనము దాన్ని స్టోరేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. బికాజ్ మనకి సోఫా లైనింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఎలాగో క్లోజ్ ఉంటుంది కదండి. సో మనకి ఏంటంటే ఇక్కడ వరకు ఏమైనా పెట్టినా చేసినా కూడా కింద వరకు దాని మెయింటెనెన్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే మనం ఏదైనా స్పాటర్స్ కానీ ఏదైనా ఎగ్జిబిట్ చేసుకోవాలనుకున్నా కూడా అది కవర్ అయిపోతుంది. సో అందుకని ఈ హైట్ వరకు మనకి స్టోరేజ్ కింద తీసుకొని దానిపై నుంచి మనం పార్టిషన్ అనేది తీసుకోవడం జరిగిందండి. అట్లాగే ఇది మొత్తం కాంబినేషన్ మీకు టీవీ యూనిట్ దగ్గర చూసిన కాంబినేషన్ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నాము వుడ్ అండ్ బీచ్ కలర్, సేమ్ అదే కాంబినేషన్లోనే తీసుకొని వుడ్ అండ్ బీచ్ కలర్ దాంతో కాంబినేషన్లో చేసాం అనమాట. అట్లాగే మీరు ఇది చూస్తే ఇది అప్రాక్సిమేట్గా ఇది 5 feet వరకు విడ్త్ అండి, 5 feet విడ్త్ అండ్ హైట్ అప్ టు సీలింగ్ టచ్ చేసాము ఆల్మోస్ట్ 8 feet. మీకు ఇది కంటిన్యూటీ ఏంటంటే వెనకాల వాల్ మౌల్డింగ్స్ అండి. మీరు ఈ వాల్ మౌల్డింగ్స్ చూసుకోవచ్చు. ఈ వాల్ మౌల్డింగ్స్ మధ్యలో ఏదైతే ఉందో ఇది వాల్ పేపర్ అనమాట. ఇది వచ్చి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ వాల్ పేపర్. వాల్ మౌంటింగ్స్ చేయబట్టి అటు ఇటు వచ్చి ఇక్కడ ఏదైనా సెంటర్లో ఇప్పుడు ఎక్కువ రామ్ పరివారాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఆర్ అదర్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ డెకరేటివ్ ఫ్యామిలీ ఫోటో కావచ్చు, లేదా ఏదైనా సీనరీ టైప్స్లో కావచ్చు, ఎనీథింగ్ అకార్డింగ్ టు ద టేస్ట్ ఆఫ్ ద క్లయింట్ అది ప్లేస్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫార్వర్డ్ బెటర్ మీరు చూస్తే కనుక మనకి ఇక్కడ విండో ప్యానల్స్ కూడా చేస్తున్నాం కదా. సో ఇట్లా ఏంటంటే ప్రతి విండోకి కూడా మనం ప్యానల్ అయితే చేసేసామండి. సో దట్ మనకి ఇంటర్నల్గా బ్లైండ్స్ అనేవి ఇంటర్నల్ వచ్చినాయి. సో అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది అనమాట. సో టీవీకి కంటిన్యూటీలో మనం చూసుకున్నట్టయితే ఇది చెప్పాను కదండి ఇందాక పార్టిషన్ గురించి, ఇందాక అటువైపు ఉన్నప్పుడు. సో ఇది అదర్ సైడ్ స్టోరేజ్ అన్నాను కదా. సో మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మొత్తం సాఫ్ట్ క్లోజింగ్ అండ్ హెటిచ్ బ్రాండ్ యూజ్ చేసామండి ఇక్కడ హార్డ్వేర్ వచ్చేటప్పటికి. ఇక్కడ సేమ్ మనకి టీవీ యూనిట్ దగ్గర ఏదైతే వాడామో అదే బ్రాండ్ కుడోస్ బ్రాండ్ బ్రాస్ హ్యాండిల్స్ అయితే నాబ్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఫార్వర్డ్ బెజెట్ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఆర్చ్ ఇచ్చామండి మాస్టర్ బెడ్రూమ్కి ప్లస్ కిచెన్కి వెళ్ళే పాత ఏరియాలో ఉన్న పొజిషన్కి ఎంటీగా వదిలేకుండా జస్ట్ ఆర్చ్ ప్యానల్ తోటి క్లోజ్ చేసామన్నమాట. అండ్ ఈ వాల్ మీరు చూసినట్టయితే ఈ వాల్ హైలైట్ అవ్వడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే సార్ ఈ ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సార్కి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక్కడ ఫస్ట్ నుంచి ఏదైనా హైలైట్ చేసుకుంటాను అని చెప్పారు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇది అప్రాక్సిమేట్గా ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ టైల్స్కి అరౌండ్ 20,000-25,000 రూపీస్ ఓన్లీ అయిందండి. లేయింగ్ అపార్ట్ ఫ్రమ్ లేయింగ్ ఓన్లీ మెటీరియల్ వరకు 25,000 దాకా ఎక్స్పెన్సెస్ చేశారు. సో దట్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది కదా. అండ్ ఇది చూస్తే మీరు ఇక్కడ కంటిన్యూటీలో మనము ఇది లో రూఫ్ కింద స్టోరేజ్ చేసామండి. సో అందులోనే మనకి దీనికి స్పాటర్ వచ్చేలాగా లైట్ ప్రొవిజన్ అయితే చేయడం జరిగిందనమాట. అండ్ యాక్చువల్లీ కిచెన్ వైపు నుంచి చూసుకున్నట్టయితే ఏదైనా కొంచెం పెద్ద వస్తువు ఉన్నవి వాటికి పెట్టుకోవడానికి స్టోరేజ్ కింద క్లోజ్ చేసామన్నమాట. అందులో సీలింగ్ తోటి క్లోజ్ చేసేయచ్చు, బట్ సీలింగ్తో క్లోజ్ చేయడం వల్ల ఎలాంటి యూసేజ్ ఉండదు కదా, లెవెల్ వచ్చేస్తుంది. బట్ దానికి కొంచెం డిఫరెంట్గా స్టోరేజ్ అనేది చేయడం జరిగింది. అలాగే మీరు కంటిన్యూటీ బట్ దాన్ని చూసుకున్నట్టయితే కంటిన్యూటీలో మనకి క్రోకరీ యూనిట్ అండి. క్రోకరీ యూనిట్ అనేప్పటికీ ఏంటంటే మనకి ఇలా లెడ్జ్ ఇచ్చేస్తారు కౌంటర్ టాప్, లేదంటే పైన కంప్లీట్గా ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చేసి గ్లాస్ షట్టర్స్ ఇచ్చేసి దానికి లైట్స్ కింద టైల్స్ అనే పోర్షన్స్కి వెళ్తాము. బట్ ఐ డోంట్ థింక్ సో ప్రతిదీ అలానే చేయాలి అనే రూల్ ఏం లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసినప్పుడు మనకి క్రోకరీ ఈరోజు రేపు కలెక్షన్ కూడా చాలా తక్కువ పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే మళ్ళీ దాని మెయింటెనెన్స్ కానీ మళ్ళీ దాన్ని పర్చేస్ చేయాలి, మెయింటైన్ చేయాలన్న కాంటెక్స్లో డిస్ప్లే అనేది యాజ్ మినిమల్ యాజ్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకని నేనేం చేశానంటే అలా స్ప్లిట్ చేసే స్టోరేజ్ని నేను ఇలా కంప్లీట్గా వర్టికల్గా చేసేసి డిజైన్ చేసినప్పుడు రిమైనింగ్ రెగ్యులర్గా స్టోరేజ్ వచ్చేది రెగ్యులర్ స్టోరేజ్ వచ్చింది. అట్లాగే బ్యాక్గ్రౌండ్లో మనకి రెగ్యులర్గా టైల్స్ కానీ ఇది కానీ క్లాడ్ చేసి డెకరేట్ చేసే కంటే హ్యాండ్ ఆర్ట్ చేస్తే కనుక బాగుంటుంది అని థాట్లో హ్యాండ్ ఆర్ట్ తోటి ప్లే చేయడం జరిగింది. అట్లాగే ఈ కంటిన్యూటీలో మీరు తీసుకున్నట్టయితే ఈ లెడ్జ్ ఓపెన్ లెడ్జెస్ కూడా మనకి ఇది వచ్చేటప్పటికి పౌడర్ కోటెడ్ పీవీడీ కోటెడ్ అల్యూమినియం ఇది ప్రొఫైల్ అనేది. సో దీంతో క్లోజ్ చేసాం అనమాట. అండ్ ఇలా పెట్టుకోవడానికి అండ్ రెగ్యులర్గా మనం ఏదైతే ఇస్తామో స్టోరేజ్ క్రోకరీ దగ్గర ఆ స్టోరేజ్ అనేది మనం రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది. సేమ్ కాంబినేషన్ మనం మీరు చూసుకున్నట్టయితే టీవీ దగ్గర నుంచి క్రోకరీ వరకు కావచ్చు, పార్టిషన్స్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, సేమ్ కలర్ కాంబినేషన్ థీమ్లో మనం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వాడిన నాబ్స్ కూడా మనకి టీవీ దగ్గర కానీ పార్టిషన్ స్టోరేజ్ కానీ లేకపోతే ఇక్కడ క్రోకరీ యూనిట్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా మనం కుడోస్ నాబ్సే బ్రాస్ నాబ్సే యూజ్ చేసి చేసాం అనమాట.
అండ్ ఇదంతా కూడా మనకి వుడెన్ ఇది వచ్చేటప్పటికేమో వుడెన్ ఫీల్ రావాలి అని చెప్పి న్యాచురల్ లాగా ఇదేమో మ్యాట్ ఫినిష్లో తీసుకున్నాము. అట్లాగే మీరు ఈ బీచ్ కలర్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మనకి హై గ్లోసీ లామినేట్ అండి ఇది. సో ఫార్వర్డ్ బై దట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫ్రెంచ్ విండో వచ్చిందండి. సో చెప్పాను కదా మొత్తాన్నిటికీ కూడా మనం ప్యానల్ చేసామని, మనకి ఫ్రెంచ్ విండో కూడా ప్యానల్ చేసేసాము. అలాగే ఇక్కడ సీలింగ్కి ఓపెన్ నుంచి ఇచ్చాము. ఎందుకు అంటే ఈ కర్టెన్స్ అనేవి పైనుంచి కిందకి ఈ రోజు రేపు అంతా ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో దానికి కూడా మనము ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అట్లానే మీరు ఫార్వర్డ్ బై దట్ చూస్తే ఇది యాక్చువల్గా ఏంటంటే ఆపోజిట్గా ఇప్పుడు టీవీ ఆ బ్యాక్లో ఉన్న ఏదైతే వాల్ ఉండిందో సోఫా వెనకాల మీరు ఇందాక చూస్తుంది సేమ్ అదే కాంటెక్స్లో మనకి ఇది వాల్ కూడా ట్రీట్ చేయడం జరిగిందండి. వాల్ మోల్డింగ్స్ కానీ సేమ్ వాల్ పేపర్ కానీ ఏంటంటే అక్కడ చేసిన తర్వాత ఈ వాల్ కంప్లీట్గా ఎంటీ అనిపించింది. సో నేను చెప్పాను క్లయింట్కి ఇది కూడా మనం కొంచెం హైలైట్ చేసుకుందాము, మరీ ఎంటీగా అయిపోయింది, మిగతా అన్నీ హైలైట్ అయ్యి ఇది ఒక్కటే ఎంటీ అయిందని. సో అందుకని ఈ వాల్ను కూడా మోల్డింగ్స్ పెట్టి కొంచెం చేయడం జరిగిందనమాట. ఫార్వర్డ్ బై దట్ మీరు చూస్తే ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఆర్చ్ 2 బెడ్రూమ్లకి అంటే గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో హ్యాండ్ వాష్ వచ్చిందండి. హ్యాండ్ వాష్ వచ్చిన పార్ట్ క్లోజ్ చేయడం, ఆర్చ్ మళ్ళీ ఎంటీగా వదిలేకుండా ఎట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ వైపుకి వెళ్ళే దగ్గర మనం ఎలా అయితే క్లోజ్ చేస్తున్నామో సేమ్ అలాగే ఆర్చ్ ప్యానల్ అయితే చేసి పెట్టాము. అట్లాగే ఇది హ్యాండ్ వాష్ అండి, జస్ట్ సింపుల్ స్టోరేజ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే పాత్, సో ఇటేమో గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళే పాత్. ఈ పాత్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఇలా నడిచేటప్పుడు ఇక్కడ ఏదైనా నాబ్ కానీ లేదంటే హ్యాండిల్ కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళకి అది తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ ఇది కొంచెం పక్కకి వెళ్ళింది. ఇది యాక్చువల్గా ఏంటంటే బిల్డర్ ఇవ్వటమే పొజిషన్ ఇట్లా ఇచ్చారు, బట్ ఇది కొంచెం ఇటువైపు వచ్చి ఉంటే కనుక మనకి ఇంకొంచెం అటువైపు ఆ బెడ్రూమ్కి స్పేస్ ఉండేది. సో ఈ బెడ్రూమ్కి స్పేస్ సరిపోయేది. సో పాత ఏరియా బ్లాకేజ్ ఉంది కాబట్టి దానికి రిస్క్ లేకుండా మనము పుష్ ఓపెన్స్ పెట్టడం జరిగిందనమాట. అట్లాగే ఇక్కడ యాక్చువల్గా ఒక మిర్రర్ అనేది రావాలండి. సారీ అండి, ఈ పార్ట్గా పర్టికులర్ దేన్ని షూట్ చేసేటప్పుడు ఏంటంటే మైక్ ఆన్లో పెట్టుకోవడం అనేది మర్చిపోయాము, అట్లాగే చూసుకోలేదన్నమాట. సో అందుకని వాయిస్ రాలేదు. అందుకని ఈ పర్టికులర్ బిట్ వరకు మాత్రం వాయిస్ ఓవర్. మనం డైనింగ్లో వచ్చేటప్పటికి ఏంటంటే సీలింగ్లో ఇది బ్లాక్ మిర్రర్ అండి. బ్లాక్ మిర్రర్ తోటి మనకి సేమ్ టీవీలో ఏదైతే మనం క్లియర్ మిర్రర్ మీద ఎన్గ్రోవింగ్ చేసిన డిజైన్ ఉంటుందో సేమ్ అదే బ్లాక్ మిర్రర్ మీద ఎన్గ్రోవింగ్ సేమ్ డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసి డిజైన్ చేసింది అనమాట. మీరు ఎటు నుంచి చూస్తే కూడా ఇది 2 వైపులా ఫ్లిప్ చేసి డిజైన్ చేసింది. అట్లాగే దీని సైజ్ వచ్చేటప్పటికి 5 feet by 5 feet అండి అవుటర్ వచ్చి. అండ్ ఇదేంటంటే మనము డైరెక్ట్గా సీలింగ్ నుంచి వుడ్ తీసుకొని ఫ్రేమ్ లాగా కింద మళ్ళీ ఫ్రేమ్ చేసి ప్యానల్ చేసి దానికి లోపల పోర్షన్ మనకి మిర్రర్ వచ్చేలాగా ప్లాన్ చేశాను అనమాట. మిర్రర్ తోటి డిజైన్ వచ్చేలాగా. సో చూడటానికి కూడా ఎలిగెంట్గా ఉంటుంది కదండి. సో సిమిలర్ థీమ్ అనేది రన్ అయినట్టు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి టీవీ యూనిట్ దగ్గర క్లియర్ మిర్రర్ యూజ్ చేసాము, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే బ్లాక్ మిర్రర్ యూజ్ చేసి చేయడం జరిగింది అనమాట. ఇంకోటి అండి, ఇదేమో 4 pieces కింద సెపరేట్ పీసెస్ కింద చేసి దాన్ని మళ్ళీ మనం ఇక్కడ వచ్చేటప్పటికి అసెంబుల్ చేసినట్టుగా చేసాం అనమాట. వై బికాజ్ ఇది 5 by 5 సైజ్ అండి. మనకి రెగ్యులర్ సైజ్ వచ్చేటప్పటికి ఏమో 4 by 8 దొరుకుతుంది కదా ఏదైనా సరే. సో 5 by 5 సైజ్ అనేటప్పటికి ఏంటంటే మనకి సెపరేట్ ఆర్డర్ మీద చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అంత పెద్ద పీస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అసెంబుల్ చేయడానికి కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సో అందుకని ఏంటంటే 4 pieces కింద చేసి దాన్ని ఇక్కడ ఈజీగా డిజైన్ అండ్ అసెంబుల్ చేయడానికి మాకు వెసులుబాటుకు ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి రండి నాతో పాటు. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కూడా స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. 2 door స్లైడింగ్ వార్డ్రోబ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఏంటంటే మనకి గ్రే కలర్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో తీసుకుని చేసాము. అలాగే 3 టీ పట్టీస్ యూజ్ చేసి దాన్ని డిజైన్ అనేది పే చేయడం జరిగింది. అండ్ సింపుల్. అండ్ ఇది వచ్చేటప్పటికి హైడ్రాలిక్ టైప్ స్టోరేజే మనం ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా హైడ్రాలిక్ టైప్ స్టోరేజే. అలాగే ఫాలోడ్ బై దట్ ఏంటంటే ఈ ఉన్న స్పేస్లోనే మనకి డ్రెస్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది డ్రెస్సింగ్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన స్టోరేజ్. అట్లాగే వెనకాలేమో కంప్లీట్గా వ్యాంటీ బేస్డ్ స్టోరేజ్ అది పెట్టుకోవడానికి మనకి స్టోరేజ్ అనేది చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా మనం 5 by 6 బెడ్ అక్కడ చేసినట్టే ఇక్కడ 6 by 6 బెడ్ చేసామండి. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా బెడ్ బ్యాక్ ప్యానల్తో సహా మనము చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ రిక్వైర్మెంట్ లేదు క్లయింట్కి. సో నేను 2 బెడ్లోనూ కూడా హైడ్రాలిక్ స్టోరేజ్ లాంటిది అయితే ఇవ్వలేదండి, జస్ట్ బెడ్స్ చేసామంటే. ఈ వెనకాల మీరు చూస్తే ఈ ప్యానలింగ్ మొత్తం అంతా మనం చేసిందేనండి. సో ఇదంతా ఒక యూనిట్లా కనపడాలని చెప్పి మనకి ఈ చివరి నుంచి కూడా మొత్తం హెడ్ బోర్డ్ తీసుకొని చేసాము. అట్లాగే ఇవి పీవీసీ లోవర్స్ లెదర్ ఫినిష్ తోటి వస్తాయన్నమాట. సో దాంతో చేసాము. దానికి మ్యాచింగ్లోనే బ్లైండ్స్ అనేవి కూడా మేడం వాళ్ళు పెట్టించుకోవడం జరిగింది.
మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కంటిన్యూటీలో చూస్తున్నారు కదండి, ఇది బెడ్ బ్యాక్ ప్యానల్ కింద కనిపిస్తుంది కదా. సో అండ్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఏంటంటే సైడ్ టేబుల్ కింద యూజ్ అవుతుంది. ఇది మల్టిపుల్ పర్పస్ అండి. యాక్చువల్లీ ఏంటంటే యూ కెన్ సిట్ యాక్చువల్లీ ఇక్కడ ఎవరైనా కూర్చొని బెడ్ మీద ఇక్కడ ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం సైడ్ టేబుల్ కింద పనికి వస్తుంది. అలాగే కింద కూడా 2 డ్రాస్ ఇవ్వడం వల్ల స్టోరేజ్ కింద కూడా పనికి వస్తుంది అనమాట. సీలింగ్ మీరు చూడొచ్చు. సీలింగ్ కూడా మేము ఎక్కువ ఇదేం చేయలేదు, జస్ట్ ప్రొఫైల్ లైట్ తోటి మాత్రమే డిజైన్ అనేది ప్లే చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము సీలింగ్కి కూడా అడిషనల్గా అయితే ఏం చేయలేదండి. మ్యాక్సిమం సింపుల్గా, ఎంత సింపుల్గా కుదురుతుందో అంత సింపుల్గా మేము దాన్ని పెట్టడం జరిగింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళి చిల్డ్రన్ బెడ్రూమ్ చెక్ చేద్దామండి. సో రండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఈ వాల్ మొత్తం అంతా మనం కాంబినేషన్ ఇక్కడ ఉండేది పాప అండి. సో మేము వచ్చి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. అండ్ మీరు సీలింగ్ చూస్తేనే కూడా రోజ్ కలర్ మనకి మిర్రర్ తోటి స్ట్రిప్స్ వేసి దాన్ని డిజైన్ సింపుల్గా ఎక్కడ కూడా కోలైట్స్ అవి పెట్టకుండా క్లోజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ యూజ్ చేసింది కూడా టీ పట్టి యూజ్ చేసాము, అది రోజ్ గోల్డే. ఇక్కడేమో ఫ్లూటెడ్ లామినేట్ యూజ్ చేసాము. సో ఇదేమో హైగ్లోజీ కలర్ పింక్ షేడ్లో ఉన్న హైగ్లోజీ లామినేట్ యూజ్ చేసాం. మొత్తం అంతా పైన వచ్చేటప్పటికి లాఫ్ట్ మనకి హైడ్రాలిక్ లిఫ్ట్ లాఫ్ట్ యూజ్ చేసాం అనమాట. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి స్లైడింగ్ వచ్చింది. అలాగే ఇక్కడ స్టడీ టేబుల్ కోసం అని చెప్పి ఇక్కడ స్టోరేజ్ డ్రా స్టోరేజ్ తోటి చేయడం జరిగింది. అట్లాగే మీరు ప్రతిదీ చూస్తేనూ కూడా ఇదంతా కూడా మనకి హెచ్ బైండింగ్ తోటి చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే మళ్ళీ వర్క్ చేసేటప్పుడు అది చేతులు అవి పోసుకోకుండా చేయకుండా. సో ఈ రూమ్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బెడ్ ఒకటి చేసామండి, 5x6 బెడ్ ఇది. సో దీని హెడ్ బోర్డ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసారు కదా వెనకాల ఇక్కడ స్టెప్ వచ్చింది. సో ఈ స్టెప్ వచ్చిన పోర్షన్ ఏంటంటే మనకి డెప్త్ తీసుకొని ఈ లెవెల్కి వెనకాల కూడా మనము ప్యానల్ చేసాం అనమాట. ఇది కొంచెం ముందుకు తీసుకొని చేయటం జరిగింది. ఈ వాల్ పేపర్ కూడా మనకి ఏషియన్ పెయింట్స్ వాల్ పేపరే ఇచ్చామండి. అలాగే మనం ఇక్కడ డ్రెస్సింగ్ రిక్వైర్మెంట్ ఉంది కదా, సో డ్రెస్సింగ్ కోసం అని చెప్పేసి చిన్న అడ్జస్ట్మెంట్ చేసాము. అట్లాగే స్టోరేజ్ కావాలని. సో ఇక్కడ డ్రెస్సింగ్ పోర్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వేరే ఆప్షన్ లేదండి, ఎందుకంటే బయటికి కనపడకూడదు, అట్ ద సేమ్ టైం మనకి లోపలికి ఉండాలి కాబట్టి మనకి మిర్రర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట పుల్ చేసుకున్నప్పుడు. అట్లాగే మనకి ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా వ్యాంటీ స్టోరేజ్ కోసం అని చెప్పేసి బుక్ స్టోరేజ్ కావచ్చు, మల్టిపుల్ స్టోరేజ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి వీలుండేటట్టు స్టోరేజ్ అనేది ప్లాన్ చేసాం అనమాట. ఎక్కడ అబ్స్టికల్ అనేది లేకుండా పాత్కి కానీ యూటిలైజేషన్కి కానీ యాక్సెసిబిలిటీకి కానీ ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా మనం ప్లాన్ చేయడం అయితే జరిగిందండి. మనం నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్కి వెళ్దాము. సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏంటంటే సెపరేట్ పూజ అయితే ఇవ్వలేదండి. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ పూజ అనేది మనం ఇక్కడ ఈ బెడ్రూమ్లో నార్త్ ఈస్ట్ బెడ్రూమ్లో చేయించుకున్నారు సార్ వాళ్ళు. సో ఇది పూజ కోసం అనేది సింపుల్గా చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇక్కడ స్టడీ కోసం ఒక ప్రొవిజన్ వర్క్ ప్లేస్ కోసం వాటికి, అలాగే ఇది వచ్చేటప్పటికి బుక్ స్టోరేజ్ అది ఏమైనా పెట్టుకోవడానికి వాటికి బుక్ స్టోరేజ్ కోసం అనేది స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇటువైపు వచ్చేటప్పటికి వార్డ్రోబ్ అనేది ఇచ్చాము. సో మీ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ అండ్ డార్క్ బ్రౌన్ షేడ్లో తీసుకొని అండ్ రోజ్ గోల్డ్ టీ పట్టి తోటి ప్లే చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పుడు కంప్లీట్గా మొత్తం 3 రూముల్లోనూ కూడా స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. పైన లాస్ట్ కూడా నార్మల్ షట్టర్స్ ఇచ్చాము. ఆ రూమ్లోనేమో హైడ్రాలిక్ ఇచ్చాము, ఈ రూమ్లో ఏమో మామూలు నార్మల్ ఓపెనబుల్ షట్టర్స్ ఇచ్చాము. ఎందుకంటే హైట్ అంత లేదు. అండ్ మీకు హైడ్రాలిక్ అంటే కూడా నార్మల్ షట్టర్స్ అనేవి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం కిచెన్లో అయితే ఉన్నామండి. ఈ కిచెన్ వచ్చేటప్పటికి ఏంటంటే కింద మీరు తీసుకున్నట్టయితే ఇదంతా గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ పోర్షన్ అంతా వచ్చేటప్పటికి యాక్రిలిక్ యూజ్ చేయడం అయిందండి. దాని తర్వాత పైన ఏదైతే లాఫ్ట్ కనిపిస్తుందో మనకి క్రీమ్ కలర్ ఐవరిష్ కలర్లో అది మొత్తం కూడా మనము మెటాలిక్ లామినేట్ హైగ్లోజీ లామినేట్ యూజ్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మీరు చూస్తే ఈ కింద పోర్షన్ ఏదైతే నేను ప్రతి వీడియోలోనూ కూడా మెన్షన్ చేస్తానండి. నా క్లయింట్స్ ఎవరికైనా సరే నేను చెప్పే సజెషన్ ఏంటంటే కంపల్సరీ ప్లాట్ఫామ్ పోర్షన్లో ఉన్నది ఏదైతే చేస్తామో దాని వరకు ఎనీ బ్రాండ్ అంటే సెంచరీ కావచ్చు, గ్రీన్ ప్లై కావచ్చు, ఏదైనా బ్రాండెడ్ ప్లై యూజ్ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ 10 years అట్లీస్ట్ మనకి వారంటీ ఉండే ప్లైతో కనుక మనం చేసుకున్నట్టయితే వాళ్ళది క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ 710 అంటే గర్జన్ అంటారు, BWP అంటారు. సో దానికంటే కొంచెం బెటర్ ఆఫ్ క్వాలిటీ అండ్ బెటర్ డ్యూరబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏదైనా మాయిశ్చర్ కానీ ఇది కానీ వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ పోర్షన్లో ఉంటుందండి. సో దట్ నేను అందరికీ అది సజెస్ట్ చేస్తాను. అట్లాగే ఇక్కడ కూడా గ్రీన్ ప్యానల్ గ్రీన్ ప్లై వాళ్ళది యూజ్ చేసి కింద పోర్షన్ వరకు ఇక్కడ వరకు ఉన్నదంతా మనం చేయడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు ఇది ఇంకా రెగ్యులర్ స్టోరేజ్ అనండి, ఇది సింక్ కింద. అలాగే ఇది మొత్తం అంతా హెటిచ్ హార్డ్వేర్ యూజ్ చేసాము. ఇక్కడ టాండమ్ బాస్కెట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ 8 inch 1 2 3 4 5 6 అట్లాగే 7 8 9 10 11
11 ట్యాండమ్ బాస్కెట్స్ కంప్లీట్గా మొత్తం హెటిచ్ బ్రాండ్ యూజ్ చేసామన్నమాట. మీకు ఇదేమో బాటిల్ పుల్అవుట్ అండి, ఇది రెగ్యులర్ బాటిల్ పుల్అవుట్. అట్లాగే ఈ కార్నర్ వచ్చేటప్పటికి మనకి వేరే ఆప్షన్ లేదు, సో ఇక్కడే గ్యాస్ సిలిండర్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో అందుకని ఇక్కడ మనం అడిషనల్గా ఎలాంటి స్టోరేజ్ ఇవ్వడం జరగలేదు. అట్లాగే మీరు ఈ కార్నర్లో చూస్తే ఇక్కడున్న స్పేస్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇక్కడ యూటిలైజేషన్కి మీకు ఈ ఫ్లాట్లో ఇక్కడ వాష్ ఏరియా మొత్తం అంతా తీసేసి మొత్తం కిచెన్ కిందే కలిపేసుకున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చింది. నార్మల్గా ఇదే ఫ్లాట్ పైన ఫ్లాట్కి వెళ్తే మనకి ఇక్కడ అంత స్పేస్ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా వస్తుంది అనమాట. అందుకని మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా రోలర్ షెటర్ అవ్వచ్చు, అలాగే ట్యాండమ్ బాస్కెట్, టాల్ యూనిట్, ప్యాంట్రీ యూనిట్ అవ్వచ్చు, మనకి ఇవన్నీ కూడా ఇందులో అకామిడేట్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మీరు ఫార్వర్డ్ బై దట్ మనకి చూస్తే కనుక విండో లెవెల్ వచ్చేటప్పటికి యాక్రిలిక్ లామినేట్తో పాటు మనకి అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ తోటి బ్లాక్ కాంబినేషన్ తోటి. యాక్చువల్గా మేడం వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందే మన వీడియో ఒకసారి యూట్యూబ్లో చూసి దాని తర్వాత నన్ను అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో అదే కాంబినేషన్ నాకు కావాలని చెప్పి అదే కాంబినేషన్లో చేయించుకున్నారు. సో అందుకనే మీకు ప్రీవియస్గా నాది ఒక యాక్రిలిక్ కిచెన్ అని చెప్పేసి ఉంటుంది, వీడియో మీరు చూడొచ్చు. కావాలంటే లింక్ ఐ బటన్లో ఇస్తాను, చూడండి, చెక్ చేయండి, అది కూడా బాగుంటుంది. అదే సేమ్ కాంబినేషన్లో కావాలి అని చెప్పి చేయించుకున్నానండి. సో అందుకనే సేమ్ కాంబినేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఈ ఫ్లాట్కి అయితే ఇంతేనండి. ఇప్పుడు మనం క్లయింట్ ఫీడ్బ్యాక్ కూడా చూసుకుందాం, అసలు తీసుకుందాము. ఫస్ట్ నేను చాలా కార్పొరేట్ ఆఫీసులు అన్నీ చూసాను, చాలా వాటికి వెళ్ళాను, బట్ నేను ఎక్కడ సాటిస్ఫై కాలేదు. లైక్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, అట్ ద సేమ్ టైం నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కావాలి అని వచ్చినప్పుడు నేను వీడియోస్ త్రూ ఆన్ నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మీరు ఏదైతే ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశారో వుడ్ కుక్ చేసి అది చూపించారు, నాకు అది బాగా ఇంప్రెస్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పటివరకు నాకు ఎవరు అట్లా చూపించింది అయితే లేదు, వుడ్ ఇలా ఈ క్వాలిటీ యూజ్ చేస్తే ఇలా ఉంటుంది, ఈ క్వాలిటీ అనేది. సో అప్పుడు అప్రోచ్ అయ్యాయి మిమ్మల్ని, మేము ప్రగతి నగర్లోనే ఉంటారని మాకు అప్పుడు తెలిసి వచ్చాము. సో దట్ మాకు ఇది బడ్జెట్, మాకు ఇట్లా కావాలి ఇలా కావాలి అన్నప్పుడు మీరు మాకు ఏదైతే డిజైన్ చేసి ఇచ్చారో 3Dలో మాకు అది బాగా నచ్చింది. చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్లో కూడా మేము చాలా నాకు ఇది కాదు, ఇది మార్చాలి, ఇది కాదు, చాలాసార్లు అంటే లైక్ నేను మీకు చేసినా కూడా చాలా పేషెన్స్తో మీరు ఆన్సర్ చేశారు, మాకు అది బాగా. అలాగే మీకు ఏదైనా లైక్ మెటీరియల్ ఏదైనా నేను ప్రామిస్ చేసింది కానీ, ఏదైనా మేము ముందే కమిట్ అయింది కానీ, లేకపోతే మేము డెలివరీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మీరు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే తీసుకోవడం కానీ, అవన్నీ మీరు అన్ని కంఫర్టబుల్ అని అనుకున్నారు. సో మీరే వచ్చి చెక్ చేసుకున్నారు యాక్చువల్లీ ప్లై అండ్ సో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్. మెటీరియల్ పార్ట్ ముందు మేము డిస్కస్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీ గురించి అని చాలా చెక్ చేసాము. అన్నీ చేసిన తర్వాత మీ వీడియోస్ కూడా చెక్ చేసిన తర్వాత ఈమె కన్విన్స్ అవటము మేము కూడా చూసిన దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది మెటీరియల్ అన్నీ మేము దగ్గరుండి చూసుకుని మళ్ళీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అది ఎంతవరకు జెన్యూనిటీ ఉందా లేదో మేము వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ చేసుకుని అప్పుడు మీతో కంప్లీట్ డాక్యుమెంటేషన్ కానీ అది వెరీ డీటెయిల్గా ఇవ్వటం మాకు. అండ్ డిజైన్లో మీ థాట్స్ మాకు షేర్ చేయటం, మా థాట్స్ మేము షేర్ చేసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది, ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది, అది చాలా చాలా డీటెయిల్గా చెప్పడం. టైం లైన్స్లో దేనికి ఏ టైంని ఫిక్స్ చేసుకుని చెప్పే విధానం అంతా చాలా చాలా డీసెంట్గా డిస్కషన్ అయితే అయ్యింది. అపార్ట్ ఫ్రమ్ ఆ వర్క్ మీకు రిమైనింగ్ అంటే ఆ పని కాకుండా కూడా మీకు అడిషనల్గా కొన్ని పనులు ఉన్నాయి కదా, అంటే లైక్ గ్రానైట్ వర్క్ కావచ్చు, మా పాయింట్ ఆఫ్ జాబ్లో మీరు తీసుకోలేదు అంటే నేను ఆ పాయింట్లో కూడా మీకు నేను అప్రిషియేట్ చేయాలి యాక్చువల్లీ. అంటే నా థాట్ మీకు చెప్పినప్పుడు వెంటనే మీరు ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలని మీరు చెప్పడం, దాన్ని నేను కనెక్ట్ అవ్వటం, ఇమీడియట్గా మళ్ళీ మెటీరియల్ కోసం మీరు కూడా మాతో రావటం, ఆ మెటీరియల్ అంతా ఫైనల్ చేసుకుని అది ఎక్కడ చేయాలి ఏంటి, దానికి ఎలా కాస్ట్ తగ్గించాలి అన్నీ మాకు సజెస్ట్ చేయటం, దానిలో చాలా స్మూత్గా అయితే అయ్యిందండి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏం చెప్పారు? నేనైతే 100% ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. వై బికాజ్ అంటే నేను చెక్ చేసిన అదర్ పేర్లు ఉంది కానీ చేసిన వాళ్ళ హౌసెస్ కానీ మెటీరియల్ వైజ్ కానీ మీరు కమిట్మెంట్ అయ్యి ఇచ్చిన మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మేము వ్యాలిడేట్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎక్కడొకటి మిస్ మ్యాచ్ అనేది ఎక్కడ కనబడలేదు. సో 100% అది నేను 100% 200% అని ఐఎమ్ రెడీ టు. అంటే ఇనిషియల్గా మేము స్టార్ట్ అయినప్పుడు చాలా వరీ ఫైనాన్షియల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఈ బడ్జెట్ కంటే క్రాస్ అవటం మనకి ప్రాబ్లము కాబట్టి ఈ బడ్జెట్లో అవుతుంది అన్నప్పుడు మీ దగ్గరికి మేము అప్రోచ్ అవ్వటం, మీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు మీరు మాకు
వేరియేషన్ చెప్పడం, ఆ వేరియేషన్లో మేము బెస్ట్ అడగటం, ఆ బెస్ట్ దాంట్లో మీరు దాన్ని ఇంకెలా ఇవ్వాలనడం, అదంతా మాకు చాలా స్మూత్గా ట్రాన్సాక్షన్ అవ్వటం, విత్ ఇన్ టైమ్ లైన్స్ అవ్వటం, వీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే మేము యూట్యూబ్లో చూసామో, మేము అప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం, ఎలా చూస్తారు, ఎలా చేస్తారు, వాళ్ళు కరెక్ట్గానే చేస్తారు, కానీ మేము అనుకున్న దానికి 100% కంటే 200% మాకు చాలా బాగా చేసి ఇచ్చారు. మా వీడియోని ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా లేదా ఎంక్వైరీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ ఉంది, అట్లాగే ఫోన్ కాల్ కూడా మీరు చేయొచ్చండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము రెస్పాండ్ అవుతాము.